ఇప్పుడు ఈ సెలబ్రిటీలు 25 మంది జైలుకు పోతారా పోరా అనేది పక్కన పెడితే టైం పాస్ అవుతుంది, మీడియాకు ఫుడ్ కావాలి. రెండోది జనాలు ఎంత సైకిక్గా తయారు, జనాల గురించి మాట్లాడు, జనాలు ఎంత సైకిక్గా తయారయ్యారంటే ప్రతిరోజు ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, న్యూస్ ఛానల్స్ ఏదో ఒక సంచలనం కోసం చూస్తారు జనాలు. అంటే వాళ్ళకి తెలుసు ఇది నిజమావద్ద, వాళ్ళకి తెలుసు ఇదేం జరగదని. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుకోగానే అక్కడ 7 గీతలు వేసి జైలు అని రాస్తారు. వీడు అది చూసి మానసికమైన ప్రశాంతత వీడికి సైకోయిజం. నేను అందుకనే అంటున్నా, వేరే జనాలు వేరు, భారతదేశంలో తెలుగు జనాలు వేరు, తెలుగు రాజకీయాలు వేరు. ఈ మన రాష్ట్రాలు, 2 రాష్ట్రాల రాజకీయాలు కానీ, సినిమా పరిశ్రమ కానీ, మన యాటిట్యూడ్ కానీ, మన బిహేవింగ్ కానీ ఎవరిది తప్పు? జనాలదా, సోషల్ మీడియాదా? జనాలదే. సోషల్ మీడియా ఎందుకంటాం? సోషల్ మీడియాలో జనాలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళదేం తప్పు లేదు. మంచి తమ్ము నిలబెడితే ఎవరు చూస్తాడమ్మా? మంచి తమ్ము నిలబెడితే ఎవరు చూస్తాడు? ఏదో ఒక పెంట తమ్ము నిలబెడితేనే చూస్తున్నారు వీళ్ళు, వీళ్ళే తప్పు. నేను అదే చెప్తున్నా, ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయారు జనాలంటే, ఎంత సైకిక్ తయారయ్యారంటే, ఎంత ఆనందం అంటే వానికి. ఇప్పుడు 11 మంది సెలబ్రిటీల గురించి ఏదన్నా అబ్బా ఏ పండగ చేసుకుంటాడు వాడు అంటే. ఒక రకమైన సైకో ఏంటంటే, నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దు చేసినప్పుడు బ్లాక్ మనీ అంతా బయటపడి డబ్బున్న వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి అడక తింటారు అని జనాలు అనుకున్నారు. కానీ వాస్తవంగా నష్టపోయింది డబ్బు లేనోళ్ళే. సామాన్య ప్రజలు, డబ్బు లేనోళ్ళే.